అందరికీ నమస్కారం. వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడు వీర సావర్కర్. ఎందరో విప్లవకారులకు, స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైల్లో 20 ఏళ్లు దుర్భర జీవితాన్ని గడిపిన చెలించని ధీరుడు వీర్ సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచారు. 1858 స్వతంత్ర సంగ్రామం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ వారు భారత్ని స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టయింది. వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించే నాటికి దేశ కఠోర బానిసత్వంలో మగ్గుతూ కష్టాలు పడుతోంది. దేశానికి తోడు సామాజిక కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందుకు ఎన్నో సాంఘిక మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవ ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్ స్వతంత్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, రచయితగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలందించాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జీవితంని 2 విభాగాలుగా మనం ఆవిష్కరించవచ్చు. అందులో ముందుగా 1883 మే 28వ తేదీన నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలోని దామోదర్ పంత్ రాధాభాయ్ దంపతులకు జన్మించారు వినాయక్ దామోదర్ సావర్కర్. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఆనాటి బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిన సావర్కర్ సోదరులు తమ కులదేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వతంత్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ఆశయ సాధన కోసం రాష్ట్ర భక్త సంయుక్, మిత్రమేళ, అభినవ భారత్ అనే సంస్థలను స్థాపించారు. పూణే ఫెర్గ్యూసన్ కాలేజ్లో BA పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ బార్ ఎట్లా చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయ విద్యపై ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్ వివాహమైంది, ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలని కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవకారులతో కలిసి పనిచేశారు. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించారు. సావర్కర్ లండన్లో ఉన్న సమయంలో అన్న గణేష్ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసి బ్రిటిష్ రాణి విధేయతను ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్ ఎట్లా పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడిభుజం మదన్లాల్ డింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్ శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ ఖన్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ 2 సంఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్ను రైల్వే స్టేషన్లో బంధించారు. స్టీమర్లో భారత్కు తీసుకొస్తుండగా సముద్రంలోకి దుంకి తప్పించుకునే ప్రయత్నం ఫలించలేదు. వినాయక్ దామోదర్ సావర్కర్ న్యాయస్థానం అండమాన్ జైల్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. న్యాయమూర్తి ఈ తీర్పుని ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్న మాట అని చమత్కరించారు ధీశాలి అయిన సావర్కర్. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేమి అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్.
11 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు ఒలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు. జైల్లో ఉన్నన్ని రోజులు సావర్కర్ తన రచనా వ్యాసంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత భేదాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ మార్గాల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని యరవాడ జైలుకి తరలించారు. బ్రిటిష్ వారు అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జైల్లో దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం వీర్ సావర్కర్ను పూర్తిగా విడుదల చేసింది. సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం. దీర్ఘకాలం కారాగార శిక్ష తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం ద్వితీయార్ధమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజంలో అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలను రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. సావర్కర్ తన గ్రామంలోని హరిజనుడి ఇంటి టీ తాగడం, సనాతన ఆచార పర్యారణలు ఆగ్రహం తెప్పించాయి. అంటరానితనం కారణంగా మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులంతా బంధువులేనని చాటి చెప్పారు స్వాతంత్ర వీర సావర్కర్. 1929లో రత్నగిరిలోని విఠలేశ్వర ఆలయంలోకి హరిజనులను ప్రవేశం కల్పించారు వీర్ సావర్కర్. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలలోని అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు మన సావర్కర్. హిందూ సమాజం నుండి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు స్వాతంత్ర వీర సావర్కర్. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. హిందుత్వం పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్ గుర్తుకు వస్తారు. స్వతంత్ర ఉద్యమం కాలంలోనే హిందూ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు మన సావర్కర్. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలోని మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒకటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లుగా కలిసిపోవాలని కోరుకున్నారు సావర్కర్. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు, అంతేకాని ఏ మతం ప్రత్యేక జాతి కాదు అని చెప్పారు సావర్కర్. హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వహించారు సావర్కర్. ప్రపంచంలో ఎన్ని దేశాలు, జాతులు, మతాలు, సంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తూ హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎవరు ప్రస్తావించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్. స్వతంత్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందు చూపుతో గ్రహించారు సావర్కర్. ఆనాటి బ్రిటిష్ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్. సావర్కర్ ఈ పిలుపునివ్వడంతో తప్పుపట్టిన వారంతా తర్వాత కాలంలో ఆయన దూరదృష్టిని అభినందించారు. 1938 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వినాయక్ దామోదర్ సావర్కర్పై ఆంక్షలను ఎత్తివేసింది. తర్వాత హిందూ మహాసభకు ఆయన అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ స్వతంత్ర
యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంథాలు ప్రజల్లోని దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమల్లో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సృష్టి చేశారు సావర్కర్. 1808లో లండన్లో చదువుకున్న రోజుల్లోనే 1857 స్వతంత్ర సంగ్రామం చరిత్రను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయి తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వతంత్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు స్వతంత్ర వీర సావర్కర్. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. దీని ముద్రణ కోసం భారత్లోని తన అన్న గణేష్ సావర్కర్కు పంపగా బ్రిటిష్ వారు పసిగట్టి ఆయన అరెస్ట్ చేసి అండమానుకు పంపించింది. ఈ కేసులోనే మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్త దాడులు జరిపాయి. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన 1858 స్వతంత్రోద్యమ సంగ్రామ చరిత్ర రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులకు, వీరులకు, విప్లవ యోధులకు స్ఫూర్తినిచ్చింది. సావర్కర్ అండమాన్ జైల్లో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు కాళ్లకు బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసుని కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన ఒక కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీద కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి గుర్తు పెట్టుకొని తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్ జైల్లో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ తదితర గొప్ప వ్యాఖ్యలు వచ్చాయి. 1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంథ రచనకు పూనుకున్నారు సావర్కర్. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే. సావర్కర్ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో రాసిన భారత ఇతిహాసంలో 6 సువర్ణ పుటలు మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్ జైల్లో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞుల సావర్కర్ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతావాది, హేతువాది కూడా. అభ్యుదయ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాలలో కల్పిస్తాయి. సావర్కర్ జీవితమంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశం ప్రభుత్వం కూడా ఆయన పట్ల నిర్దయగానే వ్యవహరించాయి. మహాత్మా గాంధీ అత్యోదయంతో ఆయనకు అన్యాయంగా అరెస్ట్ చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహనీయునికి దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రహిత స్వతంత్ర వీర్ అనే బిరుదుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించాలని ఆహారాన్ని త్యజించిన సావర్కర్ 1966 ఫిబ్రవరి 26 తేదీన ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీయుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ స్వతంత్ర వీర సావర్కర్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి మనసులో కూడా భారతీయత ఉప్పొంగుతుంది. ఆయనను స్మరించుకుంటే దేశభక్తులు అవుతాం. ఇలాంటి ఎందరో మహనీయుల గురించి మనం తెలుసుకోవడం అదృష్టవంతంగా భావిస్తున్నాం. ఇలాంటి వారి త్యాగాలను మనం వృధా చేయకుండా మన దేశాన్ని
అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే పదంలో మన వంతు కృషి చేస్తామని ఆశిస్తూ భారత్ మాతాకి జై.